కీర్తనలు 121:2. యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమాకాశములను సృజించినవాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున ఏమంటున్నారు దేవుడు అంటే, ఆయన వలనే మనకి సహాయం కలుగును అంటండి. అవునండి, ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనకి సహాయము చేసేవారు కాదు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క స్వార్థముతో ఉన్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒక్కడును లేడు మేలు చేసిన వాడు అని దేవుని వాక్యము రాయబడినది. అటు రీతిగా మనకి సహాయం చేయవారు ఎవ్వరు ఉండరు. అయితే దేవుడు మాత్రమే మనకి సహాయం చేసే దేవుడని ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును, నీ నగరములో క్షేమముండును. అవునండి, ఎలాగ మనము ఉంటాము అని అంటే, మరి ఆయనని ప్రేమించి వారు దినదినము వర్ధిల్లుతారు. మన యొక్క ప్రాకారము నెమ్మది కలుగుతూ ఉంటుంది. మనము ఉన్న స్థలము క్షేమము ఉంటుందని దేవుడు సెలవిస్తున్నారు. క్షేమాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని ఎంతగానో ఆయన కృపతో నడిపించే దేవుడు. నేను మీకు సహాయం చేస్తాను, మీరు చేయవలసింది ఒకే ఒకటి, ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము దినదినము మన కొరకు, మన కుటుంబం కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మనము ఎలాగ దీవింపబడతాము, ఎలాగ దేవుని యందు మనకి సహాయం కలుగుతుంది అంటే, మనకి నెమ్మదిగా ఉంటాము, క్షేమంగా ఉంటాము, దినదినము వర్ధిల్లుతామని దినమున దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క ధననీతి, ఆయన యొక్క తోడు మీకు కలుగునగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవాన తండ్రి, నా ప్రభువు, మీ కృపాకంకి వస్తాను చెల్లించుకున్నా. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు మా ప్రభు. హామీనాయన, మీ వలనే మాకు సహాయం, మీ మనుషుల వలన మాకు సహాయం ఉండదు నా ప్రభు. మీ పాదాలు పట్టుకున్నప్పుడు మాకు సహాయం కలుగుతుందని నాయన మేము వర్ధిల్లుతామని, మేము ఎంతగానో మా యొక్క క్షేమము అనేది మా యొక్క జీవితాల్లో చూస్తామని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నేను మా కొరకు ప్రార్థించమని వారిని వారి యొక్క కుటుంబంలో వారి యొక్క బిడ్డలైనా తండ్రి, అలాగే వారి చేతి పనులు, వారి ఉద్యోగులు, వారి వ్యాపారము, వారి ఆరోగ్యము అన్నిట్లో తోడై ఉండండి. చూపించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, అన్ని అనారోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచే అన్నారు. మీ కృప చూపించండి నా ప్రభు. ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ అవ్వకుండా సహాయం చేయండి నా ప్రభు. నైనా 2-వీలర్, 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తుంది. సుఖమైన ప్రయాణము, నన్ను భద్రత అయిన ప్రయాణము నాయన దయచేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరి యొక్క కోరికను నాయన తీర్చండి నా ప్రభు. నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన ప్రసవన దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో బిడ్డలు తొందరగా డీల్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన విషయాలలో అన్నింటిలో కూడా సహాయం చేయండి. మంచి పంటలు అనుగ్రహించండి. ఎక్కడ కూడా నాయన పంట నష్టం వాటిల్లకుండా సహాయం చేయండి. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.